నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో మరీ నట్టాడు హైదరాబాద్ నట్టడుగున ఉన్న ఈ బంజారాహిల్స్ రీజన్, జూబ్లీ హిల్స్ రీజన్లో ఉన్న అనేక మంది మురికివాడల్లో, స్లమ్స్లలో మురికి నీళ్ళు వస్తూ ఒక 45 నిమిషాలు నీళ్ళు వదిలితే 15 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు మురికి నీళ్ళు వస్తున్నాయి. మిగతా నీళ్ళేమో మామూలుగా వచ్చినా అవి టైం సరిగ్గా వదలట్లేదు, టైం టు టైం వదలట్లేదు. ప్రజలు ఎంతో అన్యాయం జరుగుతున్నది. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రజల్లో సొంతంగా వాళ్ళల్లో ఇక్కడ వచ్చిన ప్రజలందరూ సొంతంగా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ స్వచ్ఛందంగా వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. కాబట్టి వీళ్ళు ఉద్యమం చేయాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముందే మాకు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల మేరకు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఖైరతాబాద్ బంజారా డివిజన్లో మేము ఈ ధర్నా నిర్వహించినాము. కాబట్టి ఎవరైతే కేసీఆర్ దగ్గర 10 సంవత్సరాల పరిపాలనలో ఎటువంటి అవకతవకలు లేవు, ఎటువంటి నీటి ఎద్దడి లేదు. అటువంటి పరిపాలన చేసిన కేసీఆర్ గారు దిగిపోగానే ఒక 2 సంవత్సరాల్లోనే ఇంత నీటి ఎద్దడి రావడం, ఇంత ప్రాబ్లం రావడం అన్నది హాస్యాస్పదం. అంటే అసమర్థమైన పాలన. హైదరాబాద్ ప్రజలు ఏదైతే రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకుపోయినాయో ఆ కళ్ళను పీకి గోటిలాడుకునే రోజులు వస్తున్నాయి. అలాగే ఎప్పుడు రేవంత్ రెడ్డి మా నాయకులందరినీ మీ ప్యాంట్లో తొండలు వదులుతాను కదా, ఈరోజు నిజంగా నీకు తొండలు వదిలే పరిస్థితి హైదరాబాద్లో వచ్చింది. బీఆర్ఎస్ నాయకులు కానీ ప్రజలు కానీ ఎవరు ఊరుకోరు. నిన్ను నడి రోడ్డున నిన్ను గైరాయించి నీ ప్యాంట్లో తొండలు వదిలే పరిస్థితి వస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు ఇది హాస్యాస్పదంగా తీసుకోకు. నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు పదవిని. ముందు ప్రజల సమస్యలను గుర్తించమని ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నాం. నీటి ఎద్దడం కంప్లీట్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం.